మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అంటే ఏమో అనుకున్నావు. కాంగ్రెస్ వస్తే ఎంత మారుతుందో అని ఎదురు చూసినావు. కానీ నిజంగా ఎవ్వరు ఊహించని మార్పులు బగ్గంటే బగ్గ జరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు అంతకు మించే. అవును, వాళ్ళు కోరుకున్నట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక రావాల్సింది మార్పే కాబట్టి అదే పనిని ముంగటేసుకున్నది రేవంత్ సార్ సర్కారు. అందుకే రాష్ట్రం కోడు గుర్తు గేయం అన్నిటిని వరుస పెట్టి మారుస్తున్నది. మరి వాళ్ళు అనుకుంటున్న మార్పు ఇదేనో ఇంకేదన్నా ఉన్నదో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పటికే రాష్ట్రం కోడు టీఎస్ ఉంటే దాన్ని వద్దని చెయ్యూపి చేతి గుర్తోళ్ళు టీఎస్ ప్లేస్ లో టీజీకి జై కొట్టిండ్రు. అట్లనే రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ ను తీసేస్తున్నారట. ఇగో ఇప్పటికే ఇదే కొత్త లోగో అని 3 సింహాలు అమరవీరుల స్తూపం వరికంకితోనున్నది ఒకటి సోషల్ మీడియాలో అయితే తిరుగుతున్నది. అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఇదే కావచ్చు కొత్త లోగో అనుకొని అటు కాకతీయ కళాతోరణం కాడ ఇటు చార్మినార్ కాడ ఆందోళనలు చేసిండ్రు బీఆర్ఎస్ లీడర్లు. రాష్ట్ర కోడు గుర్తే కాదు రాష్ట్ర గీతాన్ని కూడా కొత్తదే పెడుతున్నారు. దీని మీద అందశ్రీ ఉన్న కీరవాణి పని చేస్తున్నారట. జయ జయ హే తెలంగాణ అన్న గీతంలోనే చాలా మార్పులు చేస్తారు అని అందరూ అంటున్నారు. మరి అదే గన జరిగితే ఎన్ని మార్పులు ఉంటాయో చూడాలి. కానీ పాలనల దేవాల్సిన మార్పుల కంటే ఎక్కువ ఈ కోడ్లు లోగోలు గీతాలనే తెస్తున్నట్టున్నారుగా. మరి కాంగ్రెస్ వాళ్ళు తెస్తున్న ఈ మార్పు మంచికేనో ముంచేదందుకేనో ముందు ముందు తెలుస్తుంది పట్టుర్రి. అయ్యా.